హలో ఎవ్రీవన్. ఈ పేస్ట్ నేనే ప్రిపేర్ చేశానని తెలిస్తే మా ఆయన ఫుల్ షాక్ అవుతాడు ఆఫీస్ నుంచి రాగానే. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఇంటికి మా ఆయన తీసుకొచ్చినా అది ఎండేదాకా అలాగే పెట్టేస్తాను, అస్సలు తీయను. ఎందుకంటే అసలు నా జీవితంలో తీయద్దు అనుకున్నా. 5th క్లాస్లో ఉన్నప్పుడు ఏమో అనుకుంటాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్కి ఎల్లిపాయలు పొట్టు తీయాలని చెప్పేసి కూర్చున్నాము. ఎంత తీసినా ఉడవట్లేదు, తీస్తుంటే ఇంకా అలాగే ఇంకా చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఫస్ట్ అదే లాస్ట్, ఇంకెప్పుడు తీయలేదు నేను. పెద్దగా ఇంట్లోకి వండుకోవాలంటే కూడా అప్పటికప్పుడు కొద్దిగా తీసి నేను ప్రిపేర్ చేసుకుంటాను. బట్ రెడీమేడ్ పేస్ట్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఈ మధ్యలో చూస్తున్నారు కదా, ఆలు తొక్క తోలు అన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్. అస్సలే వద్దు. ఇంకా అసలే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనసుని రాయి చేసుకున్నా. సో కిలో అల్లం వెల్లుల్లి తెచ్చుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా గడ్డనన్నీ ఒలుచుకుని ఆయిల్ రాసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే టూ ఈజీ అనమాట. ఒక్క చేతితో తీసినా కూడా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో అది అనమాట ఎల్లిపాయలు తీసుకోవడానికి ఈజీ టిప్పు. మంచిగా ఆయిల్ రాసి ఎండలో పెట్టేస్తే చాలు, మస్తు ఈజీగా వచ్చేస్తుంది చేతితోనే. అండ్ ఆ తర్వాత అల్లాన్ని బాగా గీక్కొని మంచిగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆరిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా అల్లం, కొద్దిగా ఎల్లిపాయలు వేసుకుంటూ సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి మిక్సీ పట్టేస్తే చాలా రోజులు ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదు. అండ్ అసలు ఇంట్లో చేసుకున్న దానికే మస్తు టేస్ట్ వస్తుంది అసలు బయట కొనుక్కొచ్చిన దానికన్నా. అండ్ హెల్దీ కూడా. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ మీకు నచ్చితే నాకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి టిప్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.